బొలిశెట్టికి ఏమైంది? ఎందుకు రాజీనామా చేశారు? తాత్కాలిక రాజీనామానా, శాశ్వత రాజీనామా అవుతుందా? తాత్కాలికంగా చేసిన ఈ రాజీనామా శాశ్వత రాజీనామా అవుతుందా? ఎందుకంటే బొలిశెట్టి బాంబు అండి. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. చాలా అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు ఏం చెబితే ఆయనకి అది ఒక శిలాశాసనంలాగా పాటించే వ్యక్తి. మరి అలాంటి బొలిశెట్టి కష్టాల్లో ఉన్నప్పుడే ఆయనతో పాటు ఉండి, ఈరోజు అధికారంలో ఉండి దూరం అవడం ఏంటి? ఏం జరిగింది? అయితే కొద్ది రోజుల ముందు పదవుల విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే నాతోటే 1-to-1లోనే ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడారు. కానీ ఆయన సొంతంగా నాకు తెలిసి అయితే ఎప్పుడో పదవులు అడిగారను, ఆయనకి ఇది కావాలి అది కావాలని ఆ టైపు ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఇబ్బందికర అంశం కూడా జరిగింది. భార్య గారు కూడా పరంపదించారు. సో ఇలాంటి ఇబ్బందుల్లో, ఇలాంటి కాస్త కష్టకాలంలో ఆయన మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం. సో చాలా పెయిన్తో బొలిశెట్టి సత్య ఉన్నారా అన్నది. మరొక అంశం ఏంటంటే బొలిశెట్టి సత్య జనసేనలో చాలా కీలక నాయకుడిగా కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా పన్నెత్తి మాట అంటే ఆయన ఒప్పుకోడు. ఇంకా బొలిశెట్టి వెర్షన్ ఏంటంటే రాజీనామా చేసినప్పుడు ఆయన ఒక వెర్షన్ చెప్తున్నాడు. ఆయన రాజీనామాకి చెప్పిన కారణాలు ఏంటంటే పర్యావరణ కేసు. ఎన్జీటీలో రాష్ట్ర పర్యావరణ శాఖపై పిటిషను బొలిశెట్టి గతంలో వేశారు. మరి అదే శాఖకు మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండడం సాంకేతికంగా ఇబ్బంది జరుగుతుంది. సో నైతికంగా సరైంది కాదని పార్టీకి తాత్కాలిక విరామం ఇచ్చానన్నది ఆయన చెప్పిన వెర్షన్. అయితే కేసు పూర్తయ్యే వరకు పార్టీకి దూరంగా ఉంటానని బొలిశెట్టి అంటున్నారు. అంతేకాకుండా పవన్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాల కోసం నేను పని చేస్తాను, కానీ పార్టీలో ఉండి ఇప్పుడు ఆయనతో ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది నెగిటివ్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన సరే ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకున్నారో ఏం జరిగిందో పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పకుండా ఆయన నిర్ణయం అయితే తీసుకుంటే పరిస్థితులు ఉండదు. ఆయన ఏదో ఒక లెటర్ రాసిస్తో ఇంకోటి చేస్తూ ఒక మెసేజ్ పెట్టిస్తూ నీకు ఫిట్ అవుతున్నాను ఆ టైప్లో ఏం చేయడు. ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గర కూర్చున్నారు. గత 4-5 రోజుల క్రితం కూడా, వారం రోజుల క్రితం ఎక్కువగా వార్తలు వచ్చిన నేపథ్యం గంటన్నర సేపు ఈయన వెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడాను. ఆ మాట్లాడిన సందర్భంగా ఈయన చెప్పే ఉంటారు, ఆయన పర్మిషన్ తీసుకునే ఉంటాడు. సరే ఏదైనప్పటికీ కూడా ఒక రాజీనామా అనేది మాత్రం జనాల్లోకి వెళ్ళిపోయింది కదా. ఆయన మాట్లాడిన 48 గంటల్లోనే ఎందుకు పదవుల కోసం తూర్పు నియోజకవర్గంలో టెంపుల్లో దేవాలయాల్లో ఉన్న పదవులు ఉంటాయి కదా, బోర్డు మెంబర్లు ఇలాంటివన్నీ, అలాంటి పదవుల కోసం ఆయన డైరెక్ట్గానే బహిరంగంగానే ఆయన విమర్శించడం జరిగింది. ఇక్కడ తప్పు జరుగుతుంది, ఆ రేషియోలు రావట్లేదు, ఆ పర్సంటేజ్లు ఉండట్లేదు, అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి, ఇలాగైతే ఎలాగవుతుంది, మిగతా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంటే రేపు ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా కొనసాగించాలి, అసంతృప్తులు పెరిగిపోతున్నాయి అని చెప్పి ఆయన ముక్కుసూటిగా మాట్లాడే సత్వం ఉంటుంది కానీ మొహం మీద మాట్లాడేసాడు ఆయన.